ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను మీ జ్ఞానాన్వేష్. ఈ వీడియోలో మనం చూసినట్టయితే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము మనం చూసినట్టయితే ఏ జాతకానికి ఫారిన్ కి వెళ్ళే అమరిక ఉంటుంది, అంటే ఫారిన్ అబ్రాడ్ వెళ్ళే అమరిక ఉంటుంది. అదేవిధంగా ఫారిన్ కి వెళ్ళి ఏ జాతకులు సెటిల్ అవుతారు, అంటే ఆ జాతకం అనేది పర్మిషన్ ఇస్తుంది, అంటే ప్రాప్తం ఉంది అన్న అంశాల గురించి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్టయితే ఈ ఫారిన్కి వెళ్ళాలి అని చూసినట్టయితే చాలామంది ప్రస్తుత కాలంలో చాలామంది ఫారిన్కి వెళ్ళి చదువుతున్నారు. కొంతమంది ఫారిన్కి వెళ్ళి అక్కడే స్టే చేసి జాబ్ చేసి మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. కొంతమంది అక్కడే సెటిల్ అయిపోతున్నారు. ఈ ఫారిన్కి వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యే వాళ్ళు, ఆ ఫారిన్కి వెళ్ళి ఇబ్బందులు పడి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. అదేవిధంగా ఫారిన్కి వెళ్ళి వస్తూ ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము మనం చూసినట్టయితే కొంతమందికి ఫారిన్కి వెళ్ళి ఇబ్బందులు పడతారు, ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. అలాంటివి కొన్ని ఉన్నాయి. అదేవిధంగా ఫారిన్కి మ్యారేజ్కి ముందు వెళ్ళాలా, మ్యారేజ్కి తర్వాత వెళ్ళకూడని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం మనం చూసినట్టయితే అంటే వీళ్ళు మ్యారేజ్ చేసుకోక ముందు ఫారిన్కి కానీ వెళ్తే వాళ్ళకి మ్యారేజ్ అనేది డిలే అవుతుంది, అంటే మ్యారేజ్ జరగకుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు వాళ్ళ యొక్క సొంత దేశానికి వచ్చి ఆ సొంత దేశంలో మ్యారేజ్ చేసుకొని మళ్ళీ ఆ పార్ట్నర్తో ఉండి ఆ పార్ట్నర్తో కలిసిన తరువాత ఒక సంతానాన్ని కనిన తరువాత వాళ్ళందరూ కలిసి ఫారిన్కి వెళ్ళి సెటిల్ అవుతే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం మనము ఫారిన్కి వెళ్ళే అవకాశము అంటే ప్రాప్తము ఏ జాతకాలకి ఉందో తెలియజేస్తున్నాను. ఫస్ట్ మనం చూసినట్టయితే ఈ ఫారిన్కి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ బావా కనెక్టివిటీ చూసినట్టయితే 1, 9, 12 బావా కనెక్టివిటీ ఉండాలి. ఈ 1వ భావంతో 9వ భావానికి, 9వ భావంతో 12వ భావానికి కనెక్టివిటీ ఉండాలి. అలాగే మనము వీళ్ళకి ఏ కర్మ ఎక్కువగా ఉండాలి అని చూసినట్టయితే రాహు కర్మ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ రాహు కర్మ కలిగిన వాళ్ళు మాక్సిమం ఫారిన్కి వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ 1, 9, 12 కాంబినేషన్తో పాటు 9వ భావానికి కానీ 12వ భావానికి కానీ రాహుకర్మ ఉండాలి. లేదనుకుంటే 12వ భావాధిపతికి 9వ భావాధిపతికి రాహుకర్మ ఉండాలి. మనము మామూలుగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం చూసినట్టయితే 1, 12 కాంబినేషన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పూర్వీకులు అంటే ఒక జాతకుని యొక్క అమ్మా నాన్న ఖచ్చితంగా డిస్ప్లేస్మెంట్ అయి ఉంటారు, అంటే ఒక ఊరి నుంచి మైగ్రేట్ అయ్యి ఇంకో ఊరికి వచ్చి సెటిల్ అయి ఉంటారు. అలా ఉంటే ఖచ్చితంగా అంటే వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు ఒక ఊరిలో ఉండి అక్కడి నుంచి మైగ్రేట్ అయిపోయేసి వేరే ఊరికి వేరే స్టేట్కి మారిపోయి అక్కడ సెటిల్ అయి ఉంటారు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా 1, 12 కాంబినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా 1, 9, 12 కాంబినేషన్ ఉంటే ఒకటి వాళ్ళకి ఫారిన్ నుంచి లైన్స్ ఉండడం, దాని ద్వారా అమౌంట్ రావడం. లేదనుకుంటే 1, 9, 12 కాంబినేషన్ ఉండి ఈ రాహుకర్మ కానీ ఉంటే 9వ భావానికి కానీ 12వ భావానికి కానీ లేకపోతే 9వ భావాధిపతికి కానీ 12వ భావాధిపతికి కానీ ఈ రాహుకర్మ కానీ కలిగి ఉంటే వాళ్ళు ఫారిన్కి వెళ్ళే అనుమతి ఉంటుంది, అంటే వెళ్ళడం వెళ్ళకపోవడం వాళ్ళ ఇష్టం. అదేవిధంగా ఈ రాహు కర్మ కలిగి ఉన్న వాళ్ళు అంటే 9వ భావానికి కానీ 12వ భావానికి వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు. అదే ఫారిన్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఈ రాహు కర్మతో పాటు బుధ కర్మ అనేది ఉండాలి. ఈ బుధ కర్మ కూడా 9వ భావానికి కానీ 12వ భావానికి కానీ ఉండాలి. ఏదైనా 9వ భావం రాహు కర్మ తీసుకుంటే 12వ భావం బుధ కర్మ తీసుకోవాలి, లేకపోతే 12వ భావం బుధ కర్మ తీసుకుంటే 9వ భావం రాహు కర్మ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వాళ్ళకి కొన్ని ఉంటాయి, అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే లగ్నం కానీ లగ్నాధిపతి కానీ రాశి కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రాలు కానీ కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు ఫారిన్కి వెళ్ళినా వాళ్ళు అక్కడ కష్టాలు పాలవుతారు. అంటే ఈ అలైన్మెంట్ ఉంది, జాతకం ప్రాప్తం ఇచ్చేసింది, అంటే 1, 9, 12 కాంబినేషన్ ఉంది, రాహుకర్మ ఉంది, జాతకం ప్రాప్తం ఇచ్చేసింది. వాళ్ళు వెళ్ళినా
ఈ నక్షత్రాలు కొన్ని ఉన్నాయి. ఆ నక్షత్రాలు సంబంధించి అంటే లగ్నము, లగ్నాధిపతి కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలకు సంబంధించి వాళ్ళు ఆడికి పోతే ఎయిదర్ మ్యారేజ్ డిలే అవ్వడము, లేదనుకుంటే వాళ్ళు సెటిల్ అవ్వకపోవడం. అంటే వెళ్ళి వచ్చేస్తారు, పోయి ఇక్కడ అప్పు చేసిన డబ్బుల్ని అక్కడ ఖర్చు పెట్టేసి రావడం, లేకపోతే ఇక్కడ అప్పు చేసి డబ్బులు అక్కడ పోయి ఆ అప్పుని తీర్చుకొని మళ్ళీ రావడం. అంటే ప్రాఫిట్ అనేది పొందరు. విధంగా కొన్ని నక్షత్రాలు ఉన్నాయి, రాసులు ఉన్నాయి. మ్యారేజ్ సంబంధించింది అంటే మ్యారేజ్ ఎవరెవరు ఈ ఫారిన్కి వెళ్ళకూడదు, మ్యారేజ్ సంబంధించింది ఈ వీడియోలోనే తెలియజేస్తాను. అంటే వెళ్ళి నష్టపోయి వచ్చే వాళ్ళు వేరే వీడియోలో తెలియజేస్తాను. ప్రస్తుతం వచ్చి ఈ వీడియోలో ఈ చంద్రకర్మ అంటే ఈ 1, 9, 12 కాంబినేషన్ నుండి రాహుకర్మ ఉండి, అంటే 9వ భావానికి కానీ 12వ భావానికి రాహుకర్మ ఉండి ఈ ప్రాప్తం ఉన్నా కానీ వాళ్ళకి చంద్రకర్మ అనేది ఉంటే, అంటే చంద్రకర్మ నక్షత్రాలు భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు. ఈ నక్షత్రాల్లో లగ్నం గాని రాశి గాని పడి ఉంటే, లేకపోతే రాశి లగ్నాధిపతి అంటే లగ్నం గాని లగ్నాధిపతి గాని రాశి గాని ఈ మఖ, జ్యేష్ఠ నక్షత్రాల్లో గాని పడి ఉంటే వాళ్ళు పెళ్లికి ముందు ఫారిన్కి వెళ్ళకూడదు. ఫారిన్కి కానీ పెళ్లికి ముందు వెళ్ళారనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పెళ్లి మీద ధ్యాస ఉండదు, లేకపోతే పెళ్లి డిలే అవుతుంది, పెళ్లి జరగకుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందే ఇక్కడ పెళ్లి చేసుకొని, పెళ్లి చేసుకున్న వధువుకి లేకపోతే వరుడికి ఈ ఫారిన్ వెళ్ళే అనుమతి ఉందా, వెళ్లితే లాభపడతారా లేదా అని తెలుసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళడం, లేకపోతే వాళ్ళిద్దరూ కొన్ని సంవత్సరాలు ఇక్కడే ఉండి, లేకపోతే ఒక 6 months 1 year ఇక్కడే ఉండి ఒక చైల్డ్ పుట్టిన తర్వాత ఆ చైల్డ్తో పాటు ఫారిన్కి వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. అట్ట కాకుండా వీళ్ళు ఈ చంద్రకర్మ కలిగిన వాళ్ళు ముందుగానే పెళ్లికి ముందుగానే ఖచ్చితంగా అనుమతి ఉంది కాబట్టి వెళ్లితే వాళ్ళు తిరిగి ఇండియాకు వచ్చి పెళ్లి చేసుకొని తర్వాత చైల్డ్తో పాటు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. లేదనుకుంటే వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశం తక్కువ ఉంది, డిలే అవుతుంది ఈ DNA ఆస్ట్రాలజీ ప్రకారం. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ జ్ఞానాన్వే.